నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు బొడమేరు కట్ట తెగినట్టు పుకార్లు సృష్టించి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారు వైసీపీ నేతల పుకార్లను నమ్మవద్దన్న మంత్రి నారాయణ నర్సాపురం మండలం బైనపాలెం గణేష్ నిమజ్జనంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ ఇద్దరు కానిస్టేబుళ్లతో పాటు పలువురు గ్రామస్తులకు గాయాలు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది కడప జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి వెల్లడి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు విజయవాడలోని కండ్రిక బోస్ నగర్ జర్నలిస్ట్ కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు విజయవాడ సిటీలో వరద నీరు దాదాపు తగ్గిపోయిందని రేపటికల్లా మొత్తం 32 వార్డులు సాధారణ స్థితికి వస్తాయని మంత్రి తెలిపారు వరద నీటితో ఇళ్లలో చాలా బురద పేరుకుపోయిందని వీధుల్లో ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేసి క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు బొడమేరు కట్ట తెగినట్టు పుకార్లు సృష్టించి ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారన్నారు వైసీపీ నేతల పుకార్లను ప్రజలు నమ్మొద్దన్నారు బొడమేరు దగ్గర బ్రిడ్జ్ పట్టు 3 బీచ్లు దానివల్ల విజయవాడ నగరంలో 32 డివిజన్లు పక్కనున్న విలేజ్లు కొన్ని వాటర్లో మెర్జ్ అయిపోయినాయి ఆ మెర్జ్ కూడా 10 అడుగులు 9 అడుగులు 8 అడుగులు ఇలా అయిపోయి ఇవాళ ఆల్మోస్ట్ 14 రోజులు పూర్తి అయిపోయింది అయితే ఫస్ట్ 10 రోజుల్లో దాదాపు మెజారిటీ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం ఎక్కడ మిగిలిపోయిందంటే సాయిబాబా టెంపుల్ ఉండే ఆ ఏరియాస్ జర్నలిస్ట్ కాలనీ దాని పక్కన ఉన్న ఒక 10 వీధులు అయితే ఒక స్పెషల్ ఆపరేషన్ చేసి యాక్చువల్ గా దీని మీద ఆ యొక్క నిన్న 10 వీధుల్లో ఏదైతే వాటర్ ఉందో నిన్న సాయంకాలం పూర్తి అయిపోయింది నిన్న మార్నింగ్ చెప్పా సాయంకాలం కల్లా పూర్తి చేస్తామని ఆ విధంగా అధికారులు చేశారు వాళ్ళందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నా అయితే జర్నలిస్ట్ కాలనీలో కూడా నీళ్లు తీసేయాలని నిర్ణయించుకున్నాం తీయాలంటే పైనుంచి ఫ్లో అవుతుంది ఆ ఫ్లో పోయేతడికి ఒక కట్టేసి ఇంకొక కెనాల్ ట్రైన్ లోకి తవ్వేతడికి ఇప్పుడే ఆదేశించారు అది కానీ సక్సెస్ అయితే ఇవాళ నైట్కి జర్నలిస్ట్ కాలనీ కూడా పూర్తిగా నిండిపోతాయి ఈ సాయిబాబా నగర్ లో అవన్నీ కూడా పోయినాయి అయితే ఇక్కడంతా బురద ఇళ్లలో ఇప్పుడే చూసాను నేను ఒక్కొక్క ఇంట్లో 4 ఇంచులు 3 ఇంచులు 2 ఇంచులు పడుతుంది రోడ్లలో ఉంది ఇప్పుడే కమిషనర్ గారు చెప్పా ఫైర్ వాళ్ళతో మాట్లాడాను ఫైర్ ఇంజిన్లు ఉన్నాయి అన్ని మొత్తం పంపించున్నా ఎన్నుంటే పంపించి ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క ఫైర్ ఇంజిన్ పంపి వాళ్ళ సాయంకాలం కల్లా బురద 100% తీసేసేటట్టుగా ఇళ్లలో గానీ రోడ్లలో గానీ తర్వాత సైడ్ డ్రైన్స్ లో యాక్చువల్ గా కొంత సిల్ట్ ఉంది ఈ ఏరియాలో వాళ్ళకి మార్నింగ్ టు ఈవినింగ్ వాటర్ రిలీజ్ చేయమన్నా అంటే జనరల్ గా మార్నింగ్ ఒక 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు అలా కాకుండా ఈ ఏరియాలో వరకు 2-3 రోజులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కంటిన్యూస్ వాటర్ ఉండేటట్టుగా చేయమని ఆదేశించారు నేను అందరం రిక్వెస్ట్ చేసేది ట్యాప్లు తిప్పేసి వదిలేద్దరు రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 24 అవర్స్ ఇస్తున్నారు కాబట్టి రేపు మార్నింగ్ కి మొత్తం 30 విలేజ్లు కావచ్చు అని నార్మల్ వస్తాయి అయితే ఇక్కడ ఎన్యూమరేషన్ లో కొందరు ఏమంటున్నారంటే సార్ ఎన్యూమరేషన్ మా ఇంటికి వచ్చారంట మేము లేవు తాళం వేసి వెళ్ళిపోయాం ఎందుకంటే మా ఇంట్లో నీళ్లుండి మీరు నిన్న నీళ్లు తీశారు నేను రాత్రి మేము వాళ్ళు వచ్చాము మాకు ఎన్యూమరేషన్ చేయలేదంటే చెప్పాను అధికారులకి కమిషనర్ గారికి ఇమీడియట్ గా వాళ్ళు కూడా ఎన్యూమరేషన్ చేయమని ఇంకోటి కూడా అడిగారు సన్ అండ్ మదర్ ఒకే కార్డు ఉంది వాళ్ళకి అయితే మదర్ వేరే సన్ వేరు ఇళ్లలో ఉన్నారు వేరు డోర్ నెంబర్లు వేరు ఎలక్ట్రిసిటీ అటువంటి ఉన్న వాళ్ళకి కూడా ఎన్యూమరేషన్ చేయమని యాక్చువల్ గా అధికారులకు ఆదేశించారు ఆ విధంగా ఈ రోజు ఫీల్డ్ లో తిరగడం వల్ల చిన్న పాయింట్స్ కూడా ఏదైతే అడుగుతున్నాయి అవన్నీ అధికారులు చెప్తున్నా అధికారులు కూడా వెంటనే స్పందిస్తున్నారు ఒక 3 రోడ్లని యాక్చువల్ గా కొట్టేయడం జరిగింది నిన్న పోయే రోడ్డు కావచ్చు లేదా బైపాస్ రోడ్ రింగ్ రోడ్డు కావచ్చు 100 అడుగుల రోడ్డు ఈ 3 పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం ఎల్బీచెర్ల పంచాయతీ పరిధిలోని బైనపాలెంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా రెండు సామాజిక వర్గాల మధ్య ఓ సినిమా పాట విషయంలో తలెత్తిన ఘర్షణలో ఇరు వర్గాలు రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది ఈ ఘటనలో 2 కానిస్టేబుల్తో పాటు పలువురు గ్రామస్తులు గాయపడ్డారు దాడిలో తీవ్రంగా గాయపడిన రాజేష్ అనే యువకుని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దాదాపు 3 గంటలు గ్రామంలో హైటెన్షన్ నెలకొంది అదనపు ఎస్పీ భీమారావు డీఎస్పీ మురళీకృష్ణులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్ సాంగ్ నాగా సినిమాల సాంగ్ సాంగ్ ఆ సాంగ్ వలన ఆ సాంగ్ వేద్దని పోలీసులు చాలామంది వచ్చారు డిఎస్పీలు చాలామంది వచ్చారు వాళ్ళని కూడా పోకుండా వాళ్ళని కూడా హాస్పిటల్లో ఉంటే వెళ్ళాం మన డబ్బులు రాళ్ళు కొట్టారు
గుంపులో నాకు తగిలేసింది. వచ్చేస్తుంటే కాలు తగిలేసింది. జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు ఏపీయూడబ్ల్యూజే ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని కడప జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. కడప ప్రెస్ క్లబ్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. ఈ కమిటీలో గౌరవ అధ్యక్షులుగా వెంకటరెడ్డి, గౌరవ సలహాదారులుగా పాలగిరి విశ్వప్రసాద్ రెడ్డి, రాగిమాను ప్రతాప్ కుమార్, రామాంజనేయరెడ్డి, అధ్యక్షులుగా మోపూరి బాలకృష్ణారెడ్డి, కార్యదర్శిగా ఏ శ్రీనివాసులు, కోశాధికారిగా నరసింహులు ఎన్నికయ్యారు. కడప జిల్లా ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ జిల్లా కమిటీ ఎన్నిక ఈరోజు జరిగింది. ఈ కమిటీ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు జిల్లాలోని జర్నలిస్టులు అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఏకగ్రీవంగా కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కమిటీ కూడా ఏకగ్రీవంగా అయింది. ఈ కార్యక్రమానికి అందరూ జిల్లాలోని జర్నలిస్టులంతా సహకరించి పెద్ద పాల్గొని ఏకగ్రీవం చేసినందుకు రాష్ట్ర కమిటీ తరఫున అందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికైనటువంటి కమిటీ చిత్తశుద్ధితో జిల్లాలో ఉండే జర్నలిస్టుల అందరి సంక్షేమం కోసం వారి కష్ట నష్టాల్లో ముందుండి పోరాటం చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఎన్నికైనటువంటి వాళ్ళందరూ కూడా సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, అన్ని రకాలుగా ఫీల్డ్లో ఈ జర్నలిస్టుల కష్టాలు నష్టాలు అన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు. ఈ కమిటీ రాష్ట్రంలో కడప జిల్లాకు ప్రత్యేక స్థానం తీసుకొస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా, ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా. రాష్ట్ర కమిటీ అంచనాల మేరకు జర్నలిస్టుల ఇష్యూస్ పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తమై రాష్ట్ర కమిటీ సూచనల మేరకు పోరాటం చేస్తామని, మా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పనిచేస్తామని ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టు యూనియన్ అందరి సమస్యల మీద మనం పోరాడి ఖచ్చితంగా జిల్లాలో ఈ యొక్క ఏపీడబ్ల్యూజే అనే ఒక యూనియన్కు ఒక మంచి పేరు తేవాలని, దానికి ఎన్నికైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని, అదేవిధంగా రాబోయే కాలంలో ఏమైతే రాష్ట్రంలో జరిగే ఎలక్షన్లకు మన రామసుబ్బారెడ్డి గారిని ఖచ్చితంగా మనం ఒక మంచి స్థానంలో నిలబెట్టుకోవాలని, మనందరం దానికోసం ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి నిబద్ధతతో మనం పనిచేయాలని, ప్రతి ఒక్కరి సమస్యలకు కూడా ఏదైనా వస్తే కూడా మన రామసుబ్బారెడ్డి దృష్టికి కానీ మన జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి దగ్గర కానీ తీసుకొచ్చిన వెంటనే దాన్ని పరిష్కరించే దానికోసము శాయశక్తుల ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. ఈ రాబోయే కాలంలో కూడా మీ అందరూ కూడా వాళ్ళ యొక్క తాలూకాలో ఏ చిన్న విషయం జరిగినా కూడా మీరు దాన్ని తీసుకొని ఏపీడబ్ల్యూజే యూనియన్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు అనే భావంతో మంచిగా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఏకగ్రీవంగా మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కమిటీ అందరికీ సభ్యులందరికీ మా అధ్యక్షులుగా సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ఇది ఎటువంటి గొడవలు లేకుండా నీట్గా దాన్ని ఏకగ్రహం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కమిటీ కోసం, ఈ జర్నలిస్టు కోసం నా వంతు ఎల్లవేళ ఏ సహకారం వచ్చినా నేను సహకరిస్తానని ఈ కమిటీ సమావేశంలో మీకు మనస్ఫూర్తిగా సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. కాకినాడ జేఎన్టీయూ యోగా సెంటర్లో కోకనాడ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూకేలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సానా సతీష్ బాబు, అధ్యక్షుడు తుమ్మల బాబు, ప్రధాన కార్యదర్శి సుధాదేవి ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన క్రీడాకారులు వారి ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన యోగా డెమాన్స్ట్రేషన్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న రామకృష్ణ అనే వ్యక్తిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు అంకిరెడ్డి నాగగౌరి, అంకిరెడ్డి కోటేశ్వరరావు నేతృత్వంలో పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రామకృష్ణని వెంటనే అరెస్టు చేసి విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దానం లాజర్బాబు, కొండేపుడి శివ, గండేపల్లి గౌతమ్, పల్నాటి మధు, గాది కృష్ణ, సూర్య, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, శ్రద్ధాంజలి అని చెప్పేసి. అయితే అలాంటి పోస్ట్ మేము ఖండిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం ప్రజల కోసం పరిపాలన అనే విధంగా ఆయన ఎంతో మంచి చేస్తూ ప్రజల కోసం రోడ్డును పడి తిరుగుతూ ఆయనకున్న క్రేజ్ని వదిలేసి ప్రజల కోసం బతుకుతున్న వ్యక్తి మీద ఇలాంటి పోస్టులు పెట్టడాన్ని మేము ఖండిస్తున్నాము. మేము ఎంత దూరమైనా వెళ్తాము. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి పోస్టు మరి ఎవరైనా పెట్టాలంటే భయపడేలాగా శిక్షలు అమలు చేయాలి. జనసేన పార్టీ తరపు నుంచి వీర మహిళలు కానీ జన సైనికులు కానీ కోరుకునేది ఏంటంటే ఇలాంటి పోస్టులు మరి ఎక్కడ కనిపించకుండా చేయాలి. మన దేశంలో అత్యంత నిజాయితీ పడిన రాజకీయవేత్త ఎవరైనా అని అడిగితే నిజాయితీగా గుండెల మీద చేసుకుని చెప్పే ప్రతి ఒక్కడు మనిషి అయిన వాడు ఎవడన్నా సరే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పిన తర్వాత మిగతా వాళ్ళు పేరు చెప్పాల్సి ఉంటుంది. అలాంటి మంచి వ్యక్తి పేరు ప్రతిష్టలు దిగజార్చేలాగా, ఆయన వ్యక్తిత్వం తీసేలాగా, ఆయన అభిమానులు బాధపడేలాగా, పార్టీ కార్యకర్తలు అభిమానులు బాధపడేలాగా ఆయన శ్రద్ధాంజలి ఘటించడం, శ్రద్ధాంజలి పోస్టులు పెట్టడం ఇది ఏ సంస్కృతి దారిస్తుంది? దీన్ని ఆదిలోనే మనం తుంచేయాలి. ఇది ఏ పార్టీకి కూడా ఇది మంచి పద్ధతి కాదు. ఆయన తగ్గండి అంటే ఏం జరిగినా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన పేరు ప్రతిష్టకు కానీ ఆయనకి మచ్చ తేకుండా ఉండే విధంగా మేము నడుచుకుంటున్నాం. అలాగే ఇతర పార్టీ వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా నడుచుకోకూడదని చెప్పేసి మేము వార్నింగ్ ఇస్తూ ఇలాంటి పోస్టులు పెట్టిన వారిని ఈ రామకృష్ణ 7559 అనే పోస్ట్ నుంచి ఈ పోస్ట్ చేయబడింది. ఈ పోస్ట్ని వెంటనే తొలగించాలి. ఇతన్ని అరెస్ట్ చేసి ఇలాంటి పోస్టులు మళ్ళీ పెట్టకుండా చూడాలని చెప్పేసి పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇది జనసేన సైనికుల నుంచే కాదు, ఒక రాజకీయంలో మంచి పనులు జరగాలి, మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అని కోరుకున్నప్పుడు వచ్చినప్పుడు 10 మంది కలిసి అభిమానించాలి. అంతేగాని చెప్పేసి మనకెవరో ఏ నాయకుడి మీద లేనంత ఎలిగేషన్స్ ఉన్న నాయకులు ఈరోజు పరిపాలన చేసి మనకి రాష్ట్రాన్ని చంకనాకిం చేశారు. అలాంటి రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయత్నంలో ఒక మంచి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అతను వెనకాల నుండి మనం పార్టీలకు అతీతంగా ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇంకా మాకు అదే కావాలి, మా పిల్లల భవిష్యత్తు మేము పాడు చేసుకుంటాం అన్నట్టుగా ఈ చర్యలన్నీ కూడా హేయమైనగా ఉన్నాయి. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీనికోసం మేము ఎంత దూరమైనా వెళ్తాము. ఈ తప్పుడు పోస్టులు ఎక్కడితో ఆపేస్తే మంచిదని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.